హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాలకు గాను ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో ముఖ్యమైన టాపిక్స్ను మీకు వివరించబోతున్నాను. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి మరియు తెలంగాణలోని కేఎన్ఐ హెల్త్ యూనివర్సిటీ నుండి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ను మీరందరూ కూడా చూడాలి. ముందుగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన అప్డేట్ గురించి మొట్టమొదట చూస్తాము. ప్లీజ్ వాచ్ ద వీడియో. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాలలో అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో స్కాట్స్ అండ్ గైడ్స్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్టు కూడా రిలీజ్ చేయటం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ యొక్క స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో మీరు ఈ ప్రొవిజనల్ లిస్ట్ని ప్రయారిటీ లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్టులో మొత్తం దాదాపు కూడా 59 పేర్లు ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో 3 పేర్లు ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ దాదాపు 4 ఆబ్సెంట్ అయ్యారు. 3 వచ్చేసి డాక్యుమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. నాట్ ఎలిజిబుల్ లిస్టు పెండింగ్లో కాదు, నాట్ ఎలిజిబుల్ లిస్టు. వీళ్ళు ఆ 3 క్యాండిడేట్లు కూడా నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. వాళ్ళు స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఎలిజిబుల్ కారన్నమాట. ఇక 59 మంది విద్యార్థులు ఈ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఉన్నారు. దీనిలో మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ 25@gmail.com ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి 11వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 4 గంటల లోపల మీరు ఈమెయిల్ చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ 25@gmail.comకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల మీరు తెలియపరచగలరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూశారుగా, ఏపీలో స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మరియు నాట్ ఎలిజిబుల్ లిస్టు మరియు ఆబ్సెంట్ లిస్టు రిలీజ్ చేయడం అనేది ఈ యొక్క ప్రొవిజనల్ లిస్టులో ఉన్న మెంబర్స్కి మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా మొదటి రౌండ్లోనే వీళ్ళకి ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి, వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మొదటి రౌండ్లోనే స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ విద్యార్థులకు ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ను కూడా మీరు అందరూ చూడండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలంగాణ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ అసెస్మెంట్ బై ద మెడికల్ బోర్డ్ ఫర్ అప్లికెంట్స్ అండర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ కేటగిరీ. పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడి కేటగిరీలో ఎగ్జామినేషన్కి ఫిజికల్ వెరిఫికేషన్స్కి ఇక్కడ నోటిఫికేషన్ అనేది షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది. వెన్యూ లర్నింగ్ సెంటర్ అండ్ ముని కాన్ఫరెన్స్ హాల్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్. ఈ నిజాం ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ అనే దీంట్లో 11వ తేదీ మరియు 12వ తేదీ ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అక్కడ మెడికల్ బోర్డు ముందు మీరు అటెండ్ అయ్యి 11వ తేదీ వచ్చేసి 1 నుండి 7,70,000 ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉదయం 9 గంటలకే మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 12వ తేదీ ఉదయం 9 గంటలకు 7,70,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ర్యాంకులు కూడా ఇవ్వటం జరిగింది. మొత్తం 79 మంది ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పీడబ్ల్యూడి విద్యార్థులకు ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది కూడా ఇచ్చారు. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ని అనుసరించి మీరు 11వ తేదీ మరియు 12వ తేదీ మీరు వెళ్ళేసి ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూశారుగా,
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు పీడబ్ల్యూడి కేటగిరీలో ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో మీరు మెడికల్ బోర్డు ముందు అటెండ్ కావాల్సి ఉంటుంది. 11వ తేదీ 12వ తేదీ షెడ్యూల్ అయితే ఇచ్చారు. మీరు ఆ యొక్క మెడికల్ బోర్డు ముందు వెన్యూ ఏదైతే ఇచ్చున్నారో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాదు, అక్కడికి మీరందరూ వెళ్ళేసి ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో ఆ విద్యార్థులంతా మెడికల్ బోర్డు ముందు హాజరయ్యి ఆ యొక్క యూడిఐడి కార్డు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను గతంలో చెప్పాను. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కూడా ఇవన్నీ చెప్పారు. ఆ డాక్యుమెంట్స్, ఆ బ్యాకప్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ బ్యాకప్ సర్టిఫికేట్స్ ప్లస్ మీ దగ్గర ఉన్న మెడికల్ బోర్డు సర్టిఫికేట్స్, ఈ అఫిడవిట్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ అఫిడవిట్ అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోండి. 11వ తేదీ మరియు 12వ తేదీ 2 షెడ్యూల్ ఇచ్చారు. ఒకటి నుండి ర్యాంకు 1 నుండి 7,70,000 వరకు మరియు 7,70,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు 2 రోజులు ఈ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ప్రతిరోజు కూడా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే మీకు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ జై హింద్.